వాహనదారులకు అందుబాటులో ఉండాల్సిన ఆర్టీఏ ప్రాంతీయ కార్యాలయం మూతపడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాల రిజిస్ట్రేషన్ సహా రవాణా శాఖ సేవల కోసం సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి కొత్తగూడెం వెళ్లాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. గతంలో వారానికి 2 రోజులు అధికారులు ఇక్కడ విధులు నిర్వహించేవారని, ప్రస్తుతం నెలలుగా కార్యాలయం తెరుచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కార్యాలయాన్ని వెంటనే పునఃప్రారంభించి వారానికి కనీసం 2 రోజులు సేవలు అందించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. తో సమానమైనటువంటి సూపర్ ఎక్సెల్ బండి కొంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి అశ్వరావుపేట నుంచి కొత్తగూడెం వెళ్ళాలంటే సుమారు 100 కిలోమీటర్లు, వెళ్ళి రావాలంటే 200 కిలోమీటర్లు రిజిస్ట్రేషన్ చేయించడానికి నేడు జరిగే పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అశ్వరావుపేటలో ఆర్టీఓ ఆఫీసు మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసిన తర్వాత ఇక్కడ నెలకి, వారానికి 1 రోజు చొప్పున నెలకి 4 సార్లు ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేస్తా ఉండేవాళ్ళు. పదుల సంఖ్యలో ఇక్కడ బళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవటాలు, లైసెన్సులు అన్ని కూడా ఇక్కడ ప్రజలు దృష్ట్యా ఇక్కడ అంతా కూడా మంచి జరుగుతూ ఉండేది. కానీ నెలకు ఒకసారి, అలాగే 2 నెలలకు ఒకసారికి, 3 నెలలకు ఒకసారి తీయటం మొదలు పెట్టారు. పూర్తిగా ఇప్పుడైతే 8 నెలల నుంచి పూర్తిగా ఆఫీస్కి తాళాలేసి అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి అయితే ఇక్కడైతే కనిపించే పరిస్థితి లేదు. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. గతంలో లాగే మళ్ళీ ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి వారానికి ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అశ్వరావుపేటలో మండల వ్యాప్తంగా ఆయాల అత్యధిక ప్రధానికం ఆర్టీఓ ఆఫీస్ కావాలి. ఇక్కడ చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ అవసరమైంది. ఎమ్మెల్యే గారైన మత్స్యనాయకులను కోరటం జరిగింది. ఆ కోరటం నిమిత్తం ఆయన ఆయాల పువ్వాడ అజయ్ గారితో మాట్లాడి ఆ యొక్క ఆఫీసుని ఎంతో కష్టపడి అశ్వరావుపేట తీసుకురావడం జరిగింది. ఆయాల అప్పుడు కూడా మనం ఓపెన్ చేశాక ప్రతి వారానికి 2 సార్లు చెప్పిన, నెలకు 8 సార్లు చెప్పిన వచ్చేవాళ్ళు, వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, అంతా బాగానే ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ యొక్క గవర్నమెంట్ మారిన కానించి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అసలు పట్టించుకున్న నాదులు లేకుండా పోయాడు. ఇక్కడ అసలు అశ్వరావుపేటలో ఆర్టీఓ ఆఫీస్ ఉన్నదనేదే ప్రజలు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇలా సామాన్య మానవుడికి కూడా ఇక 2 వీలరు, 4 వీలర్ కామన్ అయిపోయింది. ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేయాలంటే కొత్తగూడెం వెళ్ళడానికి సుమారు 110 కిలోమీటర్లు, అప్పటి నుండి 250 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. దూరం వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చే 1000 రూపాయల ఆదాయం పోగొట్టుకుని అంత ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కి క్షేమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ఏం చేస్తారో మాకు అర్థం కావట్లా. మేము అంత చేస్తాం, ఇంత చేస్తామంటారు కానీ ఒక్క పని కూడా చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అశ్వరావుపేట మండలానికి చాలా అవసరమైన ఆర్టీఓ ఆఫీసును తక్షణం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అశ్వరావుపేట నియోజకవర్గంలో స్థానిక రైతులు కానీ, వెహికల్స్ కానీ రిజిస్ట్రేషన్ కావాలంటే కొత్తగూడెం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు ఇక్కడ ఒక ఆర్టీఓ ఆఫీసు ఏర్పాటు చేయమని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడిగారు. ఆర్టీఓ ఆఫీసు అప్పుడు అజయ్ గారు మంత్రిగా ఉన్నారు. అజయ్ గారిని అడిగి, అలాగే కేసీఆర్ గారిని కూడా అడిగి మరి ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు ఏర్పాటు చేశాం. ఆర్టీఓ ఆఫీసు ఇక్కడ పెడితే ఈ దగ్గరలో అశ్వరావుపేట, దమ్మపేట ఉన్న ప్రజలందరూ వెహికల్స్ కొంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ ఇప్పుడు వెంటనే మేము ఓడిపోయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ లేకుండా మరి ఇంతవరకు ఇక్కడికి ఆఫీసే తెరవకుండా ఆపేశారు. కాబట్టి ఇక్కడ ప్రజలు కానీ మరి ఆఫీసర్లు కానీ చెప్తున్నాం. ఎందుకంటే దగ్గరలో ఆఫీస్ ఓపెన్ చేసి 2 సంవత్సరం నడిపి మళ్ళీ ఆపడం కంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఇమీడియట్గా మీరు ఆఫీస్ తెరిచి ఇక్కడ మరి స్థానికంగా అశ్వరావుపేటలో ఇమీడియట్గా మీరు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేయవలసిందిగా ఆర్టీఓ గారిని తిరుపతి